ఇంకా మందంతా చిత్తూరు శ్రీకాకుళంలో పంట పొలాల మీద పడ్డట్టు నా వెంట పడ్డ మొదలు పెట్టారు. ఆ కాలంలో భారతంలో అనేవాళ్ళు దుష్ట చతుష్టయం అని. మళ్ళీ మన పక్కన పోగయ్యారు. కాస్త అల్లం చట్నీమైనా? నీ మాటలు కారంగానే ఉన్నాయిలే, కానీ టిఫిన్ తిను. ఏంటి జోకా? జోకా? నీతోనా? ఈ టైంలోనా? నాకంత ధైర్యం లేదు, కానీ నువ్వు కానివ్వు. నేనేమైనా పని లేక అంటున్నానా? బూసిపోక వాళ్లలాగా ఆడిపోసుకుంటున్నానా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది నేను. గుడ్ రిలేషన్స్ కట్ అవుతుంది నాకు. యు నో? నో, ఐ డోంట్ నో. ఆ బఫూన్ ఎంటర్ అయింది, టార్చర్ స్టార్ట్ అయింది. మధ్యలో ఈ బఫూన్ ఎవరు? ఈ మాట ఎక్కడ నేర్చుకున్నావు? మొన్న ఒకసారి తెలంగాణ సీఎం అంటే విన్నాను. పదం బాగుందని వాడకంలో పెట్టా. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ వాడకు. ఇంతకీ బఫూన్ ఎవరు? ఇంకెవరు? ఆ వెంకట లచ్చి. అసలు దాంది ఏం జాతకమో. చాలమ్మా. ఏంటి చాలు? దాన్ని తిట్టడమా ఇడ్లీలా? రెండూను. ఎప్పటికే కాస్త ఎక్కువయ్యాయి. ఏం కాదులే సంబయ్య, ఇంకొక 2 వేసుకో. 2 వేసుకో నువ్వు. తినండి అత్తయ్య, తిను మావయ్య. అత్తయ్య అన్నట్టు కాస్త కూల్ అవగానే వచ్చేస్తాడులే. వీళ్ళ ఆలోచనలో నాకు టిఫిన్ ఆలస్యమైంది. అర్జెంటుగా లాగించేయాలి. కాసేపు నీళ్లు తాగవే, మెల్లిగా తినచ్చుగా. మెల్లిగానే తింటున్నాను అత్తయ్య. తాగు. గ్లాస్ ఉందిగా, బాటిల్ ఎత్తి తాగడం ఏంటి అసహ్యంగా? ఆ యాప్రాసి మొహం వెంకటలక్ష్మి ఏ ముహూర్తాన విజయవాడ పాదం మోపిందో అప్పటి నుంచి అంత దరిద్రం మొదలైంది. రావడమే నా స్కూటీ గుద్దింది. ప్రమాదాలకి ఆ పిల్లకి ఏంటి సంబంధం తులసి? నువ్వు కావాలని తిట్టడం కాకపోతే సంబంధం ఏంటి అంటావేంటి సమ్మయ్య? పవర్, లెగ్ పవర్ గోదావరి దాకా ఎఫెక్ట్ అయింది. అది వచ్చాకే కదా మనకి ఆ దుర్గమ్మ ఫ్యామిలీకి గ్యాప్ బాగా పెరిగింది. కొన్ని గ్రహాలు ఎంత డేంజరో వెంకటలక్ష్మి లాంటి వాళ్ళ పాదాలు అంతే డేంజరు. అదేదో అంటుంటావు చూడు, ఐరన్ లెగ్ అని. అంతకన్నా డేంజర్ దీని లెగ్, తుప్పు పట్టిన ఐరన్ లెగ్. వదిలేయమ్మా, తిట్టకు. వదలడమా? దాన్నా? సాంబయ్య, దాని విషయంలో జాలిపడ్డం పాపం, వదిలేయడం దోషం. తెంపుల మారిది ఆ దుర్గమ్మ బుర్ర మొత్తం చెడగొట్టింది. శూర్పణఖ అక్క, మండోదరి మదర్, నాగమ్మ కజిన్. ఆవిడెవరు సినిమాల్లో? సూర్యకాంత సిస్టర్ ఛాయాదేవి సాలు. విరిసి టోటల్ గా రాక్షసి, దయ్యం, పిశాచి, శకుని పక్షి, తూతు పిట్ట. ఏంటా ఎక్కిళ్ళు? నీళ్లు తాగినా ఆగటలేదు. ఇదిగో ఉందిగా, వాళ్ళ నానమ్మ తలుచుకుందేమో. నాయనమ్మా, అయ్యయ్యో కాదు మావయ్య, బావే నా గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నాడు. కావచ్చు ప్రసాదు, వాడు తలుచుకునే వయసే కదా దీంది. అదేంటి అలా వెళ్ళిపోయాడు ప్రసాదు తినకుండా? నువ్వు తిని పిన్ని. అలాగే పడేసుకుంటావా ఏంటి?
అత్తయ్యా ఏంటి? బావన్ తలుచుకున్నా ఎక్కిళ్ళు ఆగట్లేదంటే ఆ తులసి గాని తిట్టడం లేదు కదా. నర్మాయ్, దాని పేరు మళ్ళీ ఎత్తకు. అది తలకిందులుగా తపస్సు చేసినా, దాని తల్లి మంత్రాలయం వెళ్లి తంత్రాలు చేసినా అది మాత్రం నా ఇంటి కోడలవ్వదు, అవ్వలేదు. ఇంకోసారి నా ముందు దాని పేరెత్తకు. దాన్ని పాపం అని తలవటం కూడా తప్పే. దాన్ని ఇక నుంచి ఒక ఆట ఆడుకుంటాను చూడు. ఫుట్బాల్ ఆడత్తయ్యా. అదే చేస్తా. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. నేను నీతో మాట్లాడకూడదంట ఆర్డర్ వేశారు. వెళ్ళి నీ మేనమామ కృష్ణప్రసాద్ గారిని నిలది, ధైర్యం ఉంటే. అసలు విషయం ఏంటో మామయ్యని అడుగుతా. తులసి, సమయ ఒక్క నిమిషం. ఏంటి తులసి? ఏంటి భావన కలవడానికి వెళ్తుంది? డ్రైవర్, బండి రివర్స్ లో పోనీ. అదేంటి సడన్ గా అలా రివర్స్ లో వెళ్తున్నాడు? మామయ్య, మామయ్య! ఏంటి సంబయ్య, మామయ్య బండలా రివర్స్ లో వెళ్ళింది? డ్యూటీకి టైం అయిపోయిందేమోనమ్మా. నువ్వు సమాధానం కూడా రివర్స్ లో చెప్తున్నావేంటి? రివర్సా? లేకపోతే టైం అయిపోతే ఎవరైనా రివర్స్ లో వెళ్తారా? అవును కదా. అంటే నా ఉద్దేశం అది కాదు. ఇటు వచ్చాక అటు వెళ్లాలని గుర్తుకేమన్నా వచ్చిందేమో. ఎందుకు తడబడతావులే? ఆ రివర్స్ గేర్ ఎందుకో నాకు అర్థమైందిలే. నువ్వు కూర్చో. ప్రతిదానికి అర్థాలు వెతక్కు. పాజిటివ్ గా ఆలోచించు. నీలా నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కాదు, రేర్ గ్రూప్. నేను నీలా ఆలోచించలేను. పావలాగానే ఇది కూడా. ఎక్కడికి పోతాయి రక్త సంబంధం, బుద్ధులు, గుణాలును? వెనకాల నేనున్నా. ఏంటా స్పీడు? స్పీడ్ బ్రేకర్ దగ్గర గాల్లోకి ఎగురుతా. ఏం పర్వాలేదు, నాకు తగలవా దెబ్బలు? నీ అనుభవం వేరు. మెల్లగా పోని. నాదసలే ఓ పాజిటివ్, కాస్త భయం ఎక్కువ. దెప్పుతున్నావా? దెప్పటం కాదమ్మా, నా వీక్నెస్ చెప్పుకుంటున్నాను తల్లి. అత్తయ్య, ఈ మటన్ సూప్ చాలా బాగుంటుంది. అలాగా? నీకిది వండడం వచ్చా? ఇదేముంది, చాలా తేలిక. అంతా దేని మీదే రాసుంటుంది. ఆ, అయితే తీసుకో. అలాగే.
ఏంటే వెక్కిరిస్తున్నావు? తలగాని తిరుగుతుందా ఏంటి? అబే లే దుర్గమ్మా, రాత్రి మీ అబ్బాయి తల మీ తల బాగా తిరిగిందంటగా. తల తిరగడం ఏంటే? ఆ? ఏంటంటే మిల్క్ తాగాల్సిన బుడ్డోడు మందు తాగి నానా బీభత్సం చేశాడంటగా. వాడి గిర్రం తిరిగాడు, వాడి వెనక మీరు తిరిగారంటగా. ఏం టార్చర్ పెట్టారు? ఎందుకు అంతలా తాగాడు? పప్పుగాడు ఫుల్గా మందు తాగడం ఏంటి దుర్గమ్మా? దుర్గమ్మ, తమలాంటి వాళ్ళ సావాస దోషం. అయినా వాడిని అలా తయారు చేసింది మీరేగా. ఇది మరీ బాగుంది. పెంచింది నువ్వు, నిన్నంటారని నింద మా మీద వేస్తున్నావా? ఫారెన్ గొర్రె పిల్లల పెంచావు. మా సావాసం ఏంటి? మేం తయారు చేయడం ఏంటి? వాణ్ణి ఉలిపకట్టులా మార్చింది తమరేగా. వైఫ్ ఆఫ్ కమిషనర్ కనకదుర్గాదేవి గారు. అయ్యో పాపమని దయతలచి ఇంటికి మోసుకొచ్చిన మా నాన్నతో ఇలాగే అన్నావు. మమ్మల్ని తిట్టిపోసావు. రాత్రే దులిపి ఆరేద్దామనుకున్నా, కాని సాంబయ్య ఉన్నాడని ఆగిపోయాను. చుట్టరికి ఉందని తగ్గి ఆగుతుంటే కాస్త ఎక్కువ ఎగురుతున్నావు. నువ్వు కంట్రోల్ అయ్యి వాణ్ణి కంట్రోల్లో పెట్టుకో. ఏంటే చుట్టరికం చూసి నువ్వు తగ్గేది, నేను కంట్రోల్లో ఉండేది. దయ తలుస్తోంది నేను, వదిలేస్తోంది నేను. లేకపోతే ఈ పాటుకి నీ తోట తీసేదాన్ని. చాలా తీసావులే. తాట తీస్తున్నట్టు తాట. అవును, వాణ్ణి నాతో మాట్లాడొద్దని ఈతలేవో గీసావట. ఏంటి కదా? కదే ఉంది కదా, నీ మాటల ప్రభావమే కదా. వాడు గాడి తప్పి దారి తప్పి తప్పతాగి ఇంటికొచ్చాడు. మీ అమ్మ మొక్కేది ఆదిత్యని దక్కించుకోవడానికే కదా. అందుకే కదా మంత్రాలయం వెళ్ళింది. ఆవిడ గుడికెళ్ళిందంటే మళ్ళీ ఎవరికి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో. ఆవిడ దండం పెట్టిందనుకో అందరికీ గండవన్నట్టే. అంత పవర్ ఉందంటావా వీళ్ళమ్మ పూజలో? ఎవరికి నష్టం చేయడానికి వెళ్ళిందంట? ఇంకెవరు? ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగారంటే నాలుకలు కత్తిరిస్తాను, జాగ్రత్త. నాలుగు కత్తిరిస్తావా? కత్తిరించవే. నా నాలుగు కత్తిరించవే చూద్దా. తిక్కు కుదిరింది. పాపిస్తుదానా నిన్ను? దెబ్బ పడిందో పిన్న అరచేతిలో ఫిక్స్ అయిపోతుంది. ఏంటే మా అత్తయ్య చెట్టుకి పిన్ను గుచ్చుతావా? మేం లేవనుకుంటున్నావా? మాడు పగలు కొడతాను, జాగ్రత్త. ఏయ్ పోవే అవతలకి. నా మాడు పగలగొట్టడం నీ వల్ల మీ నాయనమ్మ వల్ల ఏమవుతుందే? తగ్గు. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? మార్కెట్లో ఏంటి న్యూసెన్స్? రే, ఇది సత్యవతి నాలుక మీద జడపినతో గుచ్చింది తెలుసా? ఏంటే తులసి పనిలో? హద్దులు మీరితే అంతే మరి. ఈ తులసిని రెచ్చగొడితే ఇంతే సంగతులు. ఎక్కడ పడితే అక్కడ ఈ పంచాయతీలేంటి? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు?
దీనికేనా అర్జెంటుగా నన్ను రమ్మని ఫోన్ చేసింది? ఆ నువ్వు పెద్దరాయుడు అని రమ్మందేమో. ఏ పిచ్చిగా వాకుండా పో అవతలకి. అయినా వేళ పంచాయతీకి నిన్నెందుకు రమ్మంటాను? ఇందాక మా క్లబ్ వాళ్ళు మీటింగ్ ఉందని రమ్మని చెప్పారు. నేను సచివతి వెళుతున్నా. దాన్నింటికి తీసుకెళ్తావని రమ్మన్నాను. ఇంటికి తీసుకెళ్లాలా? ఏంట్రా అలా అంటావు? అదొక్కతే ఎలా పెడుతుంది? ఆటో ఎక్కిస్తే పోయేది కదమ్మా, దీనికోసం నన్ను పిలవాలా? ఆటోలో ఎలా పంపిస్తాన్రా? తీసుకెళ్ళు. వెళ్ళవే. అమ్మా పద బావా. ఆహా మేడ్ ఫర్ ఈచ్ అదర్. బుర్ర తక్కువ బుద్ధి తక్కువే. బాగుంది జోడి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. కుళ్ళు. నువ్వు కుళ్ళుకోవాలనే వాడిని పిలిపించింది. హ, నాకేం కుళ్ళు. వాడో పప్పు. ఈ దద్దుని జత చేస్తే తర్వాత నువ్వే కుళ్ళి కుళ్ళి ఏడవలసి వస్తుంది. చూస్తుండవే, రేపు వాళ్ళకి పెళ్ళయ్యాక రత్నాల్లాంటి బిడ్డల్ని కన్నాక నేనెత్తుకుని ఆడిస్తా ఉంటే నువ్వు ఏడుద్దు గాని. సరే అది చూద్దాం. అందుకే దుర్గమ్మ దుష్టులకి దూరంగా ఉండమన్నారు. బాగా గుర్తు చేసావమ్మా. అందుకే వెళుతున్నా. ఆ? పొగరు. ఎంత పొగరు. భరించడం చాలా కష్టం. దొరికితే దీన్ని నాలుగు కత్తిరించాలి. ఇప్పుడు నా నాలుగు పడుతుంది దుర్గమ్మ. ఉఫ్. పద ఐస్ క్రీమ్ తిందు గాని. ఆ. ఏయ్, వెనక్కి కూర్చో. మీద వెళ్తావంటి, సరిగ్గా కూర్చో. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఆ? ఆ, ఏం లేదు బావా, వెనకాల కూర్చుంటే నాకు చాలా భయం. మీద చేయి వేయమంటావా లేక నడుం పట్టుకోమంటావా? హూ, పట్టుకోవడానికి సపోర్టెడ్ గా హ్యాండిల్ ఉంటది, దాన్ని పట్టుకో. మీద చేయి వేస్తే బండి బ్యాలెన్స్ తప్పుద్ది. ఛే. దిగు. ఏంటి బావా? బండికి ఏదో అయింది, దిగి చూడాలి. పెట్రోల్ అయిపోయింది, బంక్ వరకు తీసుకెళ్ళాలి. ఛే. ఛ, ఇప్పుడే ఆగిపోవాలా ఈ పిచ్చి బండి? వెనకాల నెట్టు, బంక్ వరకు వెళ్దాం. నెట్టు. ఏయ్, ఎందుకే నవ్వుతున్నావు? వాహ్ వా వాహ్ వా వాహ్ వా, క్యా సీనే అనిపించింది. అందుకే నవ్వుకుంటున్నా. నీకే? మేం కష్టపడుతుంటే నీకు నవ్వులట్టుగా ఉందా? అబ్బే లేదే, హ్యాపీగా ఉంది. ఏమి తోడు, ఏమి నీడ, ఏమి సహకారం.